ఆర్య వయసులు ఎంత తెలియగలవారో ఈ కథ విని తెలుసుకోండి మిత్రులారా. ముగ్గురు స్నేహితులు ఉన్నారండి, ప్రాణ స్నేహితులు. ఒక వ్యక్తి వైశ్య వ్యక్తి, ఒక వ్యక్తి రెడ్డి గారు, ఒక వ్యక్తి రావు గారు. ముగ్గురు ఓ నౌకలో ప్రయాణిస్తున్నారు. సముద్రం మధ్యకి నౌక చేరగానే ఒక సముద్ర రాక్షసుడు వారి ముందు ప్రత్యక్షమై అయ్యాడు. మిమ్మల్ని తినేస్తా అని పెద్దగా కేకలు పెడుతున్నాడు. ముగ్గురు భయంతో వణికిపోతున్నారు. వాడు భయపడటం చూసిన రాక్షసుడికి ఒక చిలిపి ఆలోచన వచ్చింది. వాళ్లతో ఇలా అన్నాడు, మీ ముగ్గురు మీకు తోచింది సముద్రంలో విసిరివేయండి. నేను తెచ్చిస్తే గెలుపు నాదే. వస్తువు తేలేకపోతే గెలుపు మీది. వాళ్లను వదిలేస్తాను. వాళ్లకు నేను జీవితాంతం బానిసగా ఉంటాను అన్నాడు. సరే అని ఒప్పుకున్నారు. ముందుగా రెడ్డి గారు తన చేతుకున్న వజ్రపు ఉంగరాన్ని సముద్రంలోకి విసిరేశాడు. సముద్రంలో మునిగిన కాసేపటికి రాక్షసుడు ఆ ఉంగరాన్ని తెచ్చి ఆ వ్యక్తిని మింగేశాడు. రావు గారు తన చేతుకున్న ఖరీదైన వాచిని నీళ్లలోకి విసిరేశాడు. రాక్షసుడు సముద్రంలోకి దూకి దాన్ని కూడా తెచ్చి ఇచ్చి అతన్ని మింగేశాడు. ఇంకా వైశ్య వ్యక్తి వంతు వచ్చింది. అతను కొంచెం యోచన చేసి తన దగ్గర ఉన్న నీళ్ల సీసా మూత తీసి అందులో ఉన్న నీళ్లను సముద్రంలోకి ధారగా పోశాడు. నా మంచినీళ్లను నాకు తెచ్చివ్వు అన్నాడు. ఆ దెబ్బకి రాక్షసుడికి దిమ్మ తిరిగిపోయింది. ఇది వైశ్యవాడి దెబ్బ, ఎలా ఉంది అన్నాడు రాక్షసుడితో. రాక్షసుడు తన ఓటమిని ఒప్పుకొని అతనికి బానిసగా ఉండటానికి ఒప్పుకున్నాడు. నా స్నేహితులిద్దరినీ బతికించు అని ఆజ్ఞాపించాడు. అప్పుడు రాక్షసుడు వాళ్ళని కక్కేశాడు. మంచి పని చేశావు, ఇంక ఎవరిని ఇలా బాధించకుండా ఉంటానంటే నిన్ను బానిసత్వం నుంచి విముక్తుణ్ణి చేస్తాను అన్నాడు ఆర్యవైశ్యుడు. ఆ రాక్షసుడు అలా చెయ్యను అని ప్రమాణం చేసి సముద్రంలోకి దూకి మాయమయ్యాడు. ఎంతటి ఆపద వచ్చినా ఆలోచించేవాడు వైశ్యుడు.